యేసు యేసు ప్రభువుని ఎంత చక్కగా ఈమె ఫాలో అయ్యాడు, మన జీవితం గురించి మాట్లాడుకుంటారు, తప్పక మాట్లాడుకుంటారు. సో ఆ రకమైన సవాలు యోహాను జీవితం ద్వారా మనం చూస్తూ 10వ అధ్యాయాన్ని మనం ముగించాం. అంతేనా? యా, ఇప్పుడు 11వ అధ్యాయం మనం చదవబోతున్నాము. దేవుడు మనకు సహాయం చేయాలి. 1 నుంచి 15 వచనాలు రాణి, అలేఖ్య, కాక ఎవరైనా ఒకళ్ళు చదవాల్సిందిగా మరి నేను మనవి చేసుకుంటున్నాను. నరేన్ చదువుతామ్మా. నరేన్ ఆర్ నిహారిక. ఎంత మేడం? జాన్ 11th chapter, John's Gospel chapter 11th verse మేడం. From verse 1 to 15. From verse 1 to 15. Now a certain man was sick, Lazarus of Bethany, the town of Mary and his sister Martha. It was that Mary who anointed the Lord with fragrant oil and wiped his feet with her hair, whose brother Lazarus was sick. Therefore the sisters sent to him, saying, Lord, behold, he who you love is sick. When Jesus heard that, he said, This sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. Now Jesus loved Martha and his sister and Lazarus. So when he heard that he was sick, he stayed 2 more days in the place where he was. Then after this, he said to the disciples, Let us go to Judea again. The disciples said to him, Rabbi, lately the Jews sought to stone you, and are you going there again? Jesus answered, Are there not 12 hours in the day? If anyone walks in the day, he does not stumble, because he sees the light of this world. But if one walks in the night, he stumbles, because the light is not in him. These things చాలు, ఇనఫ్. 11 వచనాలు ఇవాళ సరిపోతాయి మనకి. మళ్ళీ నెక్స్ట్ వీక్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ మనం చదువుకుందాం ఈ స్టోరీలో. ఇక్కడ కొన్ని సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్స్ మనం చేద్దాం. 11వ అధ్యాయంలో జరిగిన కథ ఏంటి? సింపుల్గా 11th చాప్టర్లో స్టోరీ సండే స్కూల్ స్టోరీయే కదా ఇది? చెప్పండి. 11వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన లాస్ట్ సైన్ అది. వాట్ ఈస్ దట్ సైన్? అయ్యో, వెరీ యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాల్లో 11వ అధ్యాయంలో చేసిన కార్యం అది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చాలా స్పష్టంగా బయటికి తీసుకొస్తుంది. ఏంటది ఆ మహత్కార్యం? సండే స్కూల్ లాజర్ లేపటం. ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారో నాకు తెలియలేదు. దిస్ ఈస్ ఎ సింపుల్ సండే స్కూల్ స్టోరీ, యునో. This is the 7th sign Jesus Christ did according to the John's Gospel. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్తలో 7 సైన్స్ మనకి కనబడతాయి అన్నమాట. 1 by 1 ఎవరైనా చెప్పగలరా? యోహాను సువార్తలో రికార్డ్ చేయబడినటువంటి సైన్స్ అన్నీ కూడా. నీళ్లు ద్రాక్షరసంగా చేయబడిన. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. అఫీషియల్ సన్ క్యూర్ అవడం. అఫీషియల్ సన్ క్యూర్ చేయటం సెకండ్ సైన్. 5th chapter బెతస్దా కోనేరు.
పారాలిటిక్ మ్యాన్ ని స్వస్థపరచడం. దట్ ఈస్ ద థర్డ్ సైన్. 6th చాప్టర్ లో 5 bread and 2 loaves. అది 5 loaves and 2 fish. దట్ ఈస్ ద ఫోర్త్ సైన్. నెక్స్ట్ అదే బాన్ బ్లైండ్ మ్యాన్ హీల్ అవ్వడం. దట్ ఈస్ ద ఫిఫ్త్ సైన్. 7 రావాలి. కొన్ని ఎవరన్నా ఎక్కడ మిస్ అయ్యాం కూడా చెప్పొచ్చు. మధ్యలో Turning the water into wine, healing the nobleman's son, healing the man at the pool, feeding of 5,000, walking on water, and healing a man born blind. Last one is resurrecting Lazarus. అంటే ఒకటి మిస్ అయ్యాం. ఏంటది? వాకింగ్ ఆన్ ద 6th చాప్టర్. 6th చాప్టర్, వాకింగ్ ఆన్ ద వాటర్. దీస్ ఆర్ ద ఈచ్ సైన్ వెనక రియాలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ బోర్డ్స్ అంటాం కదా, పోస్ట్ ఆఫీస్ కు దారి. అది పోస్ట్ ఆఫీస్ కాదు, అది అదనమాట. దాని వెనక ఒక ట్రూత్ ఉంటుంది, ఒక రియాలిటీ ఉంటుంది అనమాట. అది దేన్ని సూచిస్తుంది? పోస్ట్ ఆఫీస్ కు దారి చూపిస్తుంది సైన్ బోర్డు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ మ్యాన్ ని ఇంతకు ముందే మనం ఇంకొక సైన్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ మ్యాన్ ఐస్ ఓపెన్ చేశాడు. దట్స్ ఎ సైన్. ఫిజికల్ ఐస్ ని ఓపెన్ చేయగలిగినటువంటి దేవుడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వాన్ని మరి తొలగించగలిగేటటువంటి దేవుడు అనే రియాలిటీ అది మా. సో అలాగే ఈ సైన్ ఫర్ ఎగ్జాంపుల్ రుచి సవిచారం లేనటువంటి వాటర్ని ఎంతో రుచికరమైన వైన్గా టర్న్ చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అంటే ఏ రకమైన మీనింగ్ లేని, పర్పస్ లేని లైఫ్ని ఆయన ఎంతో మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా, సాటిస్ఫైడ్గా, మనుషులకి తనకి కూడా సాటిస్ఫైడ్గా చేయగలిగినటువంటి దేవుడు. ఇవన్నమాట సైన్ వెనక ఉన్నటువంటి ఈచ్ రియాలిటీ. సో వీ షుడ్ లుక్ ఎట్ ద రియాలిటీ. యా, దీస్ ఆర్ ద సైన్స్. అండర్స్టాండ్ ద సైన్ అండ్ లుక్ బియాండ్ ద సైన్. లుక్ ఎట్ ద సైన్, డోంట్ స్టాప్ విత్ దట్. అదనమాట. పోస్ట్ ఆఫీస్కు దారి అనే సైన్ దగ్గరికి వచ్చి నిలబడిపోడు ఎవడో. అక్కడి నుంచి నడుస్తాడు ఇంకా పోస్ట్ ఆఫీస్ వచ్చే వరకు కదా. am I రైట్? మాట్లాడట్లేదు ఎవరు. Yes, sir. యా. సో కాబట్టి సో ఈ సైన్స్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సైన్ వెనక ఉన్నటువంటి రియాలిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. అది. సో జాన్ చాలా బ్యూటిఫుల్గా ఆయన ప్రోగ్రెసివ్గా తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ ద సైన్ ఇన్ 11th చాప్టర్. సో లెట్స్ లుక్ ఎట్ ద 11th చాప్టర్ నౌ. ఇక్కడ తెలుగులో అయితే ఎలా స్టార్ట్ అయింది వచనం? 11వ అధ్యాయం మొదటి వచనం. చదువుతారా? 11వ అధ్యాయము మొదటి వచనం ఎలా స్టార్ట్ అయిందో. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అని ఒకడు రోగి ఆయను. అదనమాట. అంటే లాజర్ అనే అతను రోగి ఆయను అని అనకుండా, బట్ అతని యొక్క ఆ లాజర్ యొక్క ఫ్యామిలీని మెంబర్స్ని కూడా డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఇంకేం డిస్క్రైబ్ చేశాడు ఆ కుటుంబాన్ని గురించి? వాట్ వీ నో అబౌట్ దట్ ఫ్యామిలీ? చెప్పండి. ఏముందో ఇక్కడ, ఏం రికార్డ్ చేయబడి ఉందో అబౌట్ ద మేరీ, మార్తా అండ్ లాజరస్? వాళ్ళు సిబ్లింగ్స్, అంతే కదండి? అదే కదా రాయబడింది అక్కడ. దీస్ 3 ఆర్ సిబ్లింగ్స్. ఎస్ ఆర్ నో? ఎస్ అంకుల్. దీస్ ఆర్ సిబ్లింగ్స్. ఓకే, ఇంకేమిటి చెప్తుంది వీళ్ళ గురించి? వాళ్ళు ఏ ఊరు ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్తుంది?
బేతనియా. అదనమాట బేతనియా. ఆ బేతనీ ఎక్కడో ఐడియా ఏమన్నా ఉందా? నియర్ టు జెరూసలేం. నియర్ టు జెరూసలేం, జస్ట్ అవుట్స్కర్ట్స్ అనమాట. జెరూసలేంకి అవుట్స్కర్ట్స్. వాస్తవానికి ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రిప్చర్, మోస్ట్లీ వెన్ ఎవర్ క్రైస్ట్ వాంట్ టు విజిట్ టు జెరూసలేం, డెఫినెట్గా ఈయన వీళ్ళ ఇంటి దగ్గర హాల్ట్ వేస్తాడు. మోస్ట్ లవ్డ్ బై దిస్ ఫ్యామిలీ. జీసస్ క్రైస్ట్ వాజ్ లవ్డ్ బై దిస్ ఫ్యామిలీ. మోస్ట్ లవ్డ్ బై దిస్ ఫ్యామిలీ. ఐ డోంట్ నో వై. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ నేను సందీప్ ఇంటికి వెళ్ళాను అనుకో, నన్ను చాలా ప్రేమగా వెల్కమింగ్గా చేశాడు అనుకో, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళటానికి ఇష్టం పడుతుంది కదా. అంత ఇండిఫరెంట్గా కనుక ఉన్నాడు అనుకో, ఐ డోంట్ నో వెదర్ ఇష్టంగా వెళ్ళలేం. ఏదో ఒక 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 డ్యూటీగా వెళ్ళొచ్చేమో తప్ప ఇష్టంగా విజిట్ చేయలేం. ఐ హ్యావ్ టు విజిట్ సందీప్ అన్నట్లుగా ఉండదు. సో హియర్ ఈజ్ ఎ ఫ్యామిలీ. నాకు అర్థమైంది ఏంటంటే, దిస్ ఫ్యామిలీ ఈజ్ ఎ వెరీ వెరీ వెల్కమింగ్ అండ్ హాస్పిటబుల్. ఎమ్ ఐ రైట్? ఎస్ అంకుల్. హాస్పిటబుల్ అంటానికి ఒక రీజన్ ఉంది. ఇంకొక స్క్రిప్చర్ పోర్షన్లో ఆయనకి మంచి వంట వండి పెట్టడం, తర్వాత ఆయనకి పరిచర్య చేయటం, ఇదంతా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఎందుకో వాళ్ళు ప్రభువుని అంతగా ప్రేమించారు. ప్రభు కూడా వాళ్ళని బాగా ప్రేమించాడు. చూడండి, ఆయన ప్రభు వాళ్ళని ప్రేమించాడు అనటానికి ఈ 11 వచనాల్లో మనకి ఎక్కడ ఉంది చెప్పండి? థర్డ్ వర్స్. ఏమనుంది? అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరు. యా. సో జీసస్ క్రైస్ట్ లవ్డ్ దిస్ ఫ్యామిలీ. ఇంకొక చోట కూడా ఉంది, రిపీటెడ్ గా ఉంది ఈ మాట. కరెక్ట్. 6 కదా? 5. 5వ వచనంలో కూడా ఉంది కదా సందీప్? ఎస్ అంకుల్. చదువుతావా? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. అదనమాట. ఇక్కడ ఎందుకు మరి జాన్ హోల్సేల్ గా వాళ్ళని ముగ్గురు అక్క చెల్లెల్ని అలా కుటుంబాన్ని ప్రేమించాను అనలేదు? ఎందుకంటారు? ఒక్కొక్కరి గురించి రాశాడు. ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ అంటాం మనం సాధారణంగా కదా. ఎస్ అంకుల్. బట్ హియర్ ద స్క్రిప్చర్ ఈస్ వెరీ స్పెసిఫికల్లీ రిటెన్. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు స్పెసిఫిక్ గా యేసు ప్రభు మాటలు, ఆయన సొంత నోటి మాటలు అనమాట, స్వయాన్న మాట్లాడిన మాటలు. సారీ, ఆయన మాటలా లేకపోతే జాన్ మాటలా? జాన్ మాటలు. సారీ, జాన్ మాటల్లో. సో ఏమని రాస్తుందంటే, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అని ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమైనా అర్థం అవుతుందంటారా? ఇలాగూ ఈ స్టేట్మెంట్ ద్వారా పైన మళ్ళీ కూడా లాజరును ప్రేమించాడు అని ఉంది అక్కడ కదా. ఈ మాటలు ఎవరు స్టేట్మెంట్ ఇది? ప్రభువా జాన్. నీవు ప్రేమించువాడు. ఇవి ఎవరి మాటలు? మార్త మాటలు. సో మార్త నోట్లోంచి వచ్చిన మాటలు, యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన మాటలు అయి ఉంటాయి. ఐ లవ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అనేది చెప్పిన మాట జాన్ రికార్డ్ చేశాడు ప్రాబబ్లీ. ఇక్కడ యేసు ప్రభు మాటల్లో రాయలేదు, కానీ జాన్ మాటల్లో యేసు ప్రభు ఏం చేశాడో రాశాడు అనమాట. ఐ డోంట్ నో, జాన్ బట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ ట్రెడిషన్ ద్వారా తెలుసుకుని ఉంటాడు. సో ద మోస్ట్ విజిటెడ్ హోమ్, ద మోస్ట్ లవ్డ్ హోమ్
by Lord Jesus Christ, the most received the hospitality. The most hospitality received by them. So this is the family. This is the family. ఇది ఈ కుటుంబం సంగతి గురించిన విషయాలు. ఇంకా మీరు ఎప్పుడన్నా ఖాళీ ఉంటే మీకు అదర్ సినాప్టిక్ గాస్పల్స్లో ఈ మరియా మార్తాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కాంటెక్స్లో కాకుండా వేరే కాంటెక్స్లో విజిట్ చేసినది, తర్వాత అదర్ కాంటెక్స్ట్ కూడా ఇక్కడే ఇచ్చారు. వేరే టైంలో యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వస్తే మేరీ తన యొక్క పాదాలు కడిగి అత్తరు బుడ్డితో తల వెంట్రుకలు తుడిచిన ఆ కాంటెక్స్ట్ కూడా ఇచ్చాడు. అదొక అకేషన్, అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాడు అసలు. సో ఈ రకంగా వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించడం, ఈయన వాళ్ళని ప్రేమించడం, దిస్ ఇస్ వెరీ గుడ్ ర్యాపో బిట్వీన్ జీసస్ క్రైస్ట్ అండ్ దిస్ ఫ్యామిలీ. ఐ డోంట్ నో, ఈజ్ మై ఫ్యామిలీ లవ్డ్ బై జీసస్ క్రైస్ట్? మై ఫ్యామిలీ ఈజ్ ఇట్ రియల్లీ లవింగ్ ద లార్డ్? ఓకే, ఇక్కడ సరే, అది వేరే విషయం, అది వేరే క్వశ్చన్. కానీ నా కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, ఈస్ దర్ ఎనీ సిగ్నిఫికెన్స్ about this statement, or simply it was written like that? 5th verse. Not simply written. Not simply written. Okay, very good. By default అలా రాయలేదు, కానీ పర్పస్ఫుల్ గా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. I agree with you, Sandeep. By ఓకే, ఏదో యాదృచ్ఛికంగా రాయలేదు ఈ వచనాలని. ఎవ్రీ వర్డ్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి మాట కూడా. సో మరి ఎందుకు 5వ వచనంలో స్పెసిఫిక్ గా ఈ మాటలు వ్రాయబడినాయి? ఓకే, అంటే క్రైస్ట్ కొందరినే స్పెసిఫిక్ గా ఇలా లవ్ చేశారు అనుకోవచ్చు. ఇంకా స్పెషల్ కన్సర్న్. ఓకే ఓకే, జస్ట్ యూ థింక్ పర్సనల్ లవ్. పర్సనల్, జీసస్ క్రైస్ట్ లవ్ ఈస్ పర్సనల్. ఓకే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే అది హోల్సేల్ కాదు. అది దట్ లవ్ అగైన్ ఫోకస్ టు ద ఇండివిజువల్స్, అదనమాట. అండ్ అదేవిధంగా మేమందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అది కాదు, నువ్వు ఇండివిజువల్గా. సో ద లవ్ ఈజ్ పర్సనల్, అదనమాట. లవ్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్, వ్యక్తిగతమైంది ప్రేమ అనేది. యాక్చువల్గా జాన్ అసలు తన లెటర్స్లో కానీ 3 లెటర్స్ రాశాడు. ఆ 3 లెటర్స్లో కూడా చాలా బాగా రాశాడు లవ్ గురించి. సో అందుకనే యేసుప్రభు వారు అంతగా ప్రేమించే వ్యక్తికే తను అమ్మను అప్పగించగలిగాడు. ఎనీవే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ క్రైస్ట్ లవ్ టువర్డ్స్ us is personal, and our love towards Christ is also personal. అంతే, it is personal, purely personal. How I love him, it's purely personal, purely private. Okay, that's one thing. Inka, you just think. I want you to think on this. ఎవరైనా అంటే ఆయనతో క్లోజ్గా ఉన్న మేరీని మార్తను దూరంగా ఉన్న లాజరు కూడా ప్రేమించాడు అన్నట్టు. ఓకే ఓకే, బట్ I accept your first thing, that is Christ love towards people. ఏదో గుంపులో గోవిందలా కాకుండా
He knows you personally. He loves you personally. In the same way, I love him personally. I should know him personally. Personal relationship. Okay. Love builds up on personal relationship. ఓకే. ఓకే. ఇంకెవరైనా దీని మీద ఈ స్టేట్మెంట్ మీద మాట్లాడతారా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? అలేఖ్య ఉందా ఇక్కడ? అలేఖ్య కానీ నిహారిక కానీ మాట్లాడచ్చు. థ్యాంక్ యూ నిహారిక ఫర్ జాయినింగ్. సౌమ్య ఉంది. సౌమ్య క్యాన్ స్పీక్. మీరు అందరూ ఉన్నారా లేదా? ఎస్ఆర్ అటెండెన్స్ అన్నీ వేసుకోండి ఇక్కడ. మీరు ఉన్నారో లేదో నాకు తెలుస్తుంది. ఓకే 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 లెట్ మీ నేను అర్థం చేసుకున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు నాకు రీజనబుల్గా ఉంటే మన అందరం ఏకాభిప్రాయానికి వద్దామండి. ఏంటంటే యేసు మార్తను ఆమె సహోదరిని మరియను లాజరును ప్రేమించను అని రాయబడింది. బట్ జీసస్ క్రైస్ట్ ఈవెన్ అంటే ఆ ముగ్గురిని కలిసి మాట్లాడలేదు. ఎందుకంటే విత్ ఆల్ అవర్ పర్సనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్తాస్ పర్సనాలిటీ is different from Mary's personality. Martha, her focus is on work. Mary, her focus is on worship. God loved both of them with all her quality of ఆయనకి ఏదో చెయ్యాలనే తాపత్రయం కలిగి ఉన్న మార్తను ప్రేమించాడు. కాకపోతే జెంటిల్గా గద్దించాడు, మార్తా మార్తా. మేరీ చాలా ప్రయారిటీ థింగ్ కోరుకుంది, మార్తా గద్దించాడు. కానీ విత్ ఆల్ మై పర్సనాలిటీ, విత్ ఆల్ మై అంటే డిస్ప్రపోర్షనేట్ ప్రయారిటీస్. కొన్నిసార్లు నాకు మిగతా వాళ్ళకంటే బెటర్ ప్రయారిటీస్ నేను పెట్టుకోలేకపోయినప్పటికీ నన్ను జెంటిల్గా గద్దించేవాడు. తర్వాత మార్తా కూడా మరియతో కమ్యూనికేషన్ అంటే విసుక్కోవటం అవన్నీ ఉన్నాయి. నువ్వన్నా చెప్పొచ్చు కదా, అంటే యేసు ప్రభునే ఇక్కడ చెప్పేస్తుంది ఆమె, నువ్వని చెప్పొచ్చు కదా ఆమె వచ్చి నాకు సాయం చేయమని. అంటే విత్ ఆల్ దిస్ అంటే చాలా జెంటిల్గా కరెక్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం విత్ ఆల్ మై ఇన్అడిక్వసీస్, హీ నోస్ మై ఇన్అడిక్వసీస్, హీ నోస్ మై పర్సనాలిటీ, హీ నోస్ మై అప్స్ అండ్ డౌన్స్, హీ నోస్ మై ఫ్రైలిటీ. ఐఎమ్ ఫ్రెజైల్. ఏ ఏరియాలో నేను ఫ్రెజైల్ ఆయనకి తెలుసు. ఎక్కడైతే నాకు పగిలిపోయే తత్వం ఉందో ఆయనకి తెలుసు. ఆయనకి ఎక్కడైతే పడిపోయే అవకాశం ఉందో ఆయనకి తెలుసు. ఎక్కడైతే కుంటుకుంటూ నడుస్తున్నానో ఆయనకి తెలుసు. ఎక్కడైతే ఆయన్ని నేను మహింపరచలేదో కూడా తెలుసు. విత్ ఆల్ దిస్ హీ లవ్స్ మీ పర్సనల్లీ. అలాగే మేరీ కూడా పోనీ అట్లీస్ట్ అంతలాగా కష్టపడతా ఉంటే మరి తన ప్రయారిటీకి ఎంచుకుంది. కానీ మరి తను కూడా వాళ్ళ అక్కకి సాయం చేయాలి అనే సెన్స్ లేదు ఆ టైంలో మనకు కనపడేది. బట్ హీ లవ్స్ హర్ విత్ ఆల్ హర్ ఇన్అడిక్వసీస్. హెచ్చు తగ్గులుంటే మనలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్ ఉంటుంది, ఒక్కొక్క రకమైన పర్సనాలిటీ ఉంటుంది, ఒక్కొక్క రకమైన ట్రైట్ ఉంటుంది. విత్ ఆల్ మై ట్రైట్స్, పాజిటివ్ అండ్ నెగటివ్స్, ఇండివిజువల్ ట్రైట్స్, హీ లవ్స్ మీ అన్నమాట.
అదేవిధంగా లాజర్ కూడా మేబీ హీఈస్ డిఫరెంట్, హిస్ ట్రైట్ ఈస్ డిఫరెంట్, హిస్ పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్, అండ్ ఈజ్ తన యొక్క బలహీనతలు డిఫరెంట్. నా బలహీనత వేరు, నీ బలహీనతలు వేరు, నా స్ట్రెంగ్త్ వేరు, నీ స్ట్రెంగ్త్ వేరు. బట్ విత్ నోయింగ్ ఆల్ మై inadequacies and weaknesses, he still loves me. He still loves Martha. He still loves Mary with her different personality, with her different personality, with his different personality. Now tell me the statements, I mean, implication. Sandeep. He knows my frailty. He knows my inadequacies. He knows my area of weakness. With all this, different. నేను డిఫరెంట్, సందీప్ డిఫరెంట్, ఇంకొకరు డిఫరెంట్. విత్ ఆల్ అవర్ వీక్నెసెస్, విత్ ఆల్ అవర్ మిక్స్డ్ ప్రయారిటీస్, మెస్సీ లైఫ్, ఈ స్టిల్ లవ్స్ అస్ ఇండివిజువల్లీ. అదనమాట. అంటే ఫోకసింగ్ మై, ఈవెన్ డిస్పైట్ నోయింగ్ మై వీక్నెస్, హీ స్టిల్ లవ్స్ మీ. అదనమాట. నా వీక్నెస్, మేరీ వీక్నెస్ ఒకటే అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ లవ్స్ మీ. హీ నోస్ మై బ్రదర్స్ వీక్నెస్, he knows my weakness, but still with his weakness and with my weakness, he still loves me. అదన్నమాట అక్కడ. ఓకే, shall we continue, Sandeep? Yes, uncle. So does it make a sense? Yes, uncle. Yes. Yeah. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అబ్జర్వేషన్ ఇందులో ఏంటంటే మా ఈ 4 గాస్పల్స్ లో ఈ లాజర్ను తిరిగి లేపటం అనేది ఎవరు 4 గాస్పల్స్ లో కనబడుతుందా, ఒక గాస్పల్లోనేనా? Only one gospel. ఓన్లీ వన్ గాస్పల్. వాట్ కుడ్ బి ద రీజన్? ఇంత ఇంపార్టెంట్ సైన్ కదా, బ్లైండ్ మ్యాన్దే ఉంది, వాటర్ మీద నడిచిందే ఉంది, అందరూ రికార్డ్ చేశారు. ఇది మాత్రం జాన్ ఒక్కడే రికార్డ్ చేశాడేంటి? క్రాస్ దగ్గర జాన్ ఒక్కడే ఉన్నాడు కదా. ఏంటమ్మా ఎప్పుడు అని? క్రాస్ దగ్గర జాన్ ఒక్కడే ఉన్నాడు కదా, బహుశా రిజరక్షన్ గురించి ఏమన్నా. ఇది లాజర్ కదా రాణి, ఇది ఎక్కడ బేతనీలో జరిగింది ఇది. ఓకే, దాని ముందు కదా. ఓకే ఓకే, బేతనీలో జరిగిన సంగతి ఇది. ఇంకా క్రాస్ వరకు రాలేదు కదా. కరెక్ట్ కరెక్ట్. దైవత్వాన్ని గురించి తెలుసు బాగా జాన్ కి. యా, అంటే యా కరెక్టే నువ్వు చెప్పింది. అంటే ఆ 4 గాస్పల్స్ కూడా యేసు ప్రభు దేవుడు అని నమ్మరు, 4 రైటర్స్ కూడా దైవత్వం 4 నమ్మరు, ఎవ్వరు తక్కువేం కాదు. సో కెన్ ఐ గివ్ యూ ఎ హోంవర్క్? వాట్ కుడ్ బి ది రీజన్? స్కాలర్స్ ఏం చెప్తున్నారు, ఎందుకు అదర్ రైటర్స్ మరి జాన్ రాసిన ఈ ఇన్సిడెంట్ ని రికార్డ్ చేయలేదు? బికాస్ హీఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ జీసస్ అని అలేఖ్య ఇక్కడ పెట్టింది. మరి అలాంటప్పుడు ఈ జాన్ రాసిన ఇన్సిడెంట్స్ కూడా కొన్ని అదర్ గాస్పల్స్ లో మేజర్ ఇన్సిడెంట్స్ 4 రాయబడింది కదమ్మా. సో ఇది పర్పస్ఫుల్ గా వాళ్ళు ఒమిట్ చేశారా, లేక ఏంటి రీజన్? జస్ట్ వై డోంట్ యూ మేక్ ఇట్ ఎస్ ఎ స్టడీ అండ్ కమ్ బ్యాక్? ఎస్ ఆర్ నో? యూ మేక్ ఇట్ స్టడీ అండ్ వచ్చి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు
అంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటే ఏంటి? మాథ్యూ, మార్క్, లూక్, జాన్. జాన్ కాదు, 3. కరెక్ట్. సినాప్టిక్ గాస్పల్స్ లో జాన్ రాసిన ఇన్సిడెంట్ అందులో లేదు. అంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటే ఆ 3లో సిమిలారిటీస్ కనబడతాయి అన్నమాట. ఈ జాన్ లో ఉన్నది కూడా కొన్ని అందులో ఉన్నాయి సినాప్టిక్ గాస్పల్స్ లో. కానీ ఇంపార్టెంట్ ఏ ఆస్పెక్ట్ ఎందుకు వాళ్ళు మరి ఒమిట్ చేశారో తెలీదు. అది ఏమైనా కొంచెం మనకి స్కాలర్స్ ఏమైనా దాని మీద లైట్ త్రో చేస్తే మీరు చదువుకుని రావచ్చు. సో విల్ మూవ్ ఆన్. ఓకే, జాన్ చాలా లేట్ గా రాశాడు అంటారు కదండి. ఏమా? 4 గాస్పుల్స్ లో జాన్ చాలా లేట్ గా రాశాడు అంటారు కదా. కరెక్ట్, చాలా లేట్ గా రాశాడు. అందుకోసం నేమ్స్ కూడా పెట్టాడు అంటారండి. అవును. మల్కు పేరు గాని, యా, అంటే ఇంకా పీటర్ వీళ్ళందరూ ఎవరు లేని టైంలో రాశాడు కనుక ఇంకా ఇబ్బంది ఉండదు. కరెక్ట్, దట్ ఈస్ వన్ రీజన్. అలాగే ఆ టైంలో రిజరక్షన్ బిలీవ్ చేసే వాళ్ళు కూడా స్టార్టింగ్ లో ఏమైనా ఎక్కువ అపోజిషన్ ఏమైనా ఉండి రాయకపోవడం ఏమైనా జరిగిందా మరి? అంటే మన 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 అండర్స్టాండింగ్ తర్వాత దీని మీద కొంతమంది స్కాలర్స్ ఆల్రెడీ స్టడీ చేశారు. మీరు ఏమైనా చదువుకుంటే చదువుకోవచ్చు, నాకు చెప్పొచ్చు. ఓకే అంకుల్. బట్ ఆ పాయింట్ కూడా రాశారు, పీటర్ లేడు కదా అనేది. పీటర్ అప్పటికి ఉన్నాడు. సో ఈజ్ ద యంగ్ ఫెలో జాన్. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉంటే మీరు చదువుకుని నాకు చెప్పండి అమ్మా. ఓకే, యా, విల్ గో హెడ్. 11వ అధ్యాయం మనం ఎంటర్ అయ్యాము. ఒక అతను రోగి అయ్యాడు అని ఉందన్నమాట. ఇక్కడ దేవుడు ప్రేమించే కుటుంబానికి రోగాలు రావా? ఫస్ట్ ప్రశ్న. వస్తాయి అంకుల్, అందరికి వస్తాయి రోగాలు, అదనమాట. సో అంటే దేవుడు ప్రేమించిన వ్యక్తులకి కూడా ఈ లోకంలో ఈ ఈ ఈ ఈ ఏంటంటే దేవుడు పాపం యొక్క కాన్సిక్వెన్స్తో వచ్చిన పర్యవసానాల్లో వచ్చిన ఆ డిసీజెస్కి ఎగ్జంప్షన్ ఏమీ లేదు, అదనమాట. సో కొంతమంది అంటారనమాట, ఆయన అంత సేవ చేస్తాడండి, ఆయనకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్, కాబట్టి ఆయనలో ఏదో లోపం ఉంది. కానీ ఇలాంటి కంక్లూషన్కి మనం రాగలమా అమ్మా? No, we can't. We should not. అదనమాట. సో we are all exposed to all kinds of diseases sometimes. అంటే వెరీ ఎక్సెప్షనల్లీ దేవుడు అలౌ చేస్తాడు, అదనమాట. వెరీ ఎక్సెప్షనల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ టైం ఒకసారి మనం అనుకున్నాం కదా జోబ్ విషయంలో, గాడ్ అలౌడ్, అవునా కదా? ఎస్ ఆర్ నో? జోబ్ కేసులో ఎస్ ఆర్ నో? సో అలాగే కొంతమంది పర్టికులర్గా, ఇప్పుడు ఇక్కడ లాజరస్ కేసులో కూడా ఇట్స్ వెరీ ఎక్సెప్షనల్ అమ్మా, వెరీ ఎక్సెప్షనల్. చూద్దాం ఎందుకు ఎక్సెప్షనల్ అని అంటున్నానో చూద్దాం. సో ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో యేసు పాదములను ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. ఓకే, ఈ ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అనేది ఇక్కడ మళ్ళా ఎంపసిస్. అతని అక్క చెల్లెండ్రు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నారు యేసు ప్రభుతో, ప్రభువా ఇదిగో మరి నువ్వు ప్రేమించే వ్యక్తి మరి రోగై ఉన్నాడని ఆయనకు వర్తమానము పంపిరి. వీళ్ళు ఎక్కడున్నారు? ప్రభు ఎక్కడున్నాడు అప్పుడు?
వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? వాళ్ళు వర్తమానం పంపించారంట. ద ఇన్ఫర్మేషన్ కేమ్. వాళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళిద్దరు కూడా, ఎందుకంటే మరి వీళ్ళ కుటుంబాన్ని ప్రేమించాడు కదా, ఆమ్, ఆ, వర్తమానం పంపించారు. రోగి అయి ఉన్నాడని పంపించారు. అప్పటికి చనిపోయాడా లేదా? ఇంకా చనిపోలేదా? ఇంకా చనిపోయి రోగి అయి ఉన్నాడు. అది మనం కొంచెం ఇక్కడ చూద్దాం. సో బాబు, ఎందుకంటే హీ లవ్డ్ దెమ్, దే నో దట్ హీఈస్ ఏబుల్ టు హీల్ హిమ్. అందుకని వాళ్ళు అక్క చెల్లెళ్ళిద్దరు కూడా యేసు ప్రభు వారికి, నువ్వు ప్రేమించే లాజరు, చూడండి అక్కడ మళ్ళీ అక్కడ మాట రాశారు వాళ్ళు కబుర్లో, నువ్వు ప్రేమించే లాజరు, మాకంటే ఎక్కువగా నువ్వు కూడా ప్రేమించావు అక్క చెల్లెల కంటే, నువ్వు ప్రేమించిన లాజరు. ఎంత బాగుంటుందో ఈ మాట. బహుశా మన ఇళ్లలో మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళే. కానీ ఆయన ప్రేమించిన, ఆయన ప్రేమకు నోచుకున్న మనం, హ్యూమన్ లవ్ కంటే డివైన్ లవ్ చాలా శ్రేష్టమైంది. సరే, నువ్వు ప్రేమించిన లాజర్ రోగి అయి ఉన్నాడు అనేది అక్క చెల్లెళ్ళిద్దరు కూడా వర్తమానాన్ని మెసేజ్ పంపిస్తారు. హౌ క్రైస్ట్ హ్యాస్ రెస్పాండెడ్ టు ద మెసేజ్ సెంట్ బై ద సిస్టర్స్. నా క్వశ్చన్ అది. మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇంకొకటి ప్రశ్న అడిగాను నేను. సో ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు క్లియర్గా ఉంది కదమ్మా, బేతనీ నుంచి వచ్చింది ఆ మెసేజ్. జెరూసలేంకి జస్ట్ అవుట్స్కట్స్ అనమాట బేతనీ. ఆ బేతనీ నుంచి మెసేజ్ వచ్చింది. జెరూసలేం మెసేజ్ వచ్చింది. అప్పటికి యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారు? యోహాన్ బాప్తిస్మం ఇచ్చిన చోట ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అదన్నమాట. మనం అప్పుడే మొన్నే చదివాం కదండి 10th చాప్టర్లో చివరిలో. ఎక్కడ? యోర్దాన్ దగ్గర ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు ఉన్నారు, అంతే కదండి? యా. సో దీనికి దానికి ఎంత దూరమో మీరు, అది కూడా మీ హోంవర్కే ఇస్తున్నాను. బేతనే నుంచి ఈ యోర్దాను నది దగ్గర వరకు హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ఈస్? ఐ డోంట్ నో. మరి అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు వచ్చే లోపల ఈయన గారు ఏమయ్యాడు? He died. తర్వాత చూద్దాం అది సంగతే. సో ఇక్కడ మాత్రం ఈ వచనంలో మాత్రం రోగి అయ్యను అనేది వర్తమానం వచ్చింది. యేసు అది విని ఎలా రెస్పాండ్ అయ్యాడు అంటే, ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదన్ను. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజర్ను ప్రేమించను. ఆ స్టేట్మెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, దాన్ని వదిలిపెట్టినాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటకనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు నాకు త్వరగా జవాబులు చెప్పాలి. వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ and what is the response of the disciples? క్రైస్ట్ ఇంకా 2 days ఉన్నారు. ఇంకా 2 days ఉన్నాడు. తర్వాత దానికి ముందు ఆయన రెస్పాన్స్ ఏంటి? ఏమన్నాడు?
అదే ఇది మరణం కోసం కాదు, దేవుని కుమారుడు మహింపరచబడడం కోసం. అంటే నేనే దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే క్రైస్ట్ నోస్ ద ఎండ్ ఆర్ నాట్. డస్ హీ Yes, నో sir. ద ఎండ్? He knows Lazarus will die and He knows Lazarus will die and he will resurrect him. he's going to raise him up. అంటే ఎండ్ తెలిసిన దేవుడు ఆయన. మనకి ఎండ్ తెలీదమ్మా, మనకి బిగినింగే తెలుసు. ఎండ్ తెలిసిన దేవుడు. దేవుడికి మన బిగినింగ్స్ని ఆయన చేతుల్లో పెట్టాలి. ఇది ఎలా ఎండ్ అవుద్దో తెలీదు నాకు, నా ప్రయాణం. బట్ ప్రస్తుతం మాత్రం నా సమస్య ఇది ప్రభువా, దీని ఎండ్ నీకు తెలుసు కాబట్టి, దీని ఎండ్ నీవు ఎరుగుదువు కాబట్టి, దీంట్లో నుంచి ఏం తీసుకురాబోతున్నావో నాకు తెలియదు కాబట్టి, దేవా నీ మీద నేను రెస్ట్ అవుతాను. నేను వరి అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రేమించడం మాత్రమే కాదు, దేవా నా ఎండ్ నీకు తెలుసు. ఓ పాట ఉంటది, బాగా రాశాడు అతను, నా అంతం ఎటులు ఉండును ఏదో అంటాడు కదా అతను ఓ పాటలో. భయము పుట్టుచున్నది, అక్కర్లేదు భయం. నా బ్రతుకు నా బ్రతుకు, ఆ స్టేట్మెంట్ లో నా అంతం ఎటులు ఉండునో భయము పుట్టుచున్నది, కానీ అక్కర్లేదు అంటున్నాను నేను భయం, ఎందుకంటే నా ఎండ్ తెలిసిన దేవుడు. నా ఎండ్ నీ చేతుల్లో ఉందని ఐ కెన్ రిలాక్స్. మేబీ అది లేకపోతే భయము పుడుతుంది. Am I clear? Am I right? Yes. సందీప్, మిగతా వాళ్ళు Yes, sir. మాట్లాడట్లేదు ఎవరు. Anna, I think Jesus was not directly implicating about the death, but about the mortality of the disease itself, which has come to the Lazarus. అంటే కింద verses లో వాళ్ళు they won't recognize that Jesus was talking about death. They will think he is sleeping, literal sleeping. So I think Jesus was indicating that the severity of the sickness with the disciples, and yes, God knows the end of the things or life or consequences, but I think it's just a simply indication of the condition, graveness of the condition. The purpose of the disease? Purpose of the disease is to glorify the God. Yeah. If it is just indicating the nature of the disease, he should not have written that. Why this disease has come అనేది ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే he didn't reveal the whole plot at the beginning itself అని నేను అనుకుంటున్నాను అన్న. Yeah, but he is revealed, no? He revealed the purpose, but he didn't reveal the end అని అనుకుంటున్నాను. Okay, let others say, okay, we welcome your understanding. Let others also say. What does it really mean by Jesus' response? అది నేను అడిగిన ప్రశ్న. ఇది చావుకు రాలేదు, దేవుని మహిమ కోసం వచ్చింది అని చెప్పాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం ఈ కాంటెక్స్ట్ లో? ఆ డిసైపుల్స్, నువ్వు చెప్పావు కదా, ఇంకా ఏమైనా యాడ్ చేస్తావా అమ్మా? అంటే ఆ 2 days అంటే వార్త వచ్చినప్పటికీ 2 days లో ఇట్ మైట్ హ్యావ్ ప్రోగ్రెస్డ్ మోర్ అన్న. అంటే డిసైపుల్స్ కూడా జీసస్ ఇంకో 2 days అక్కడే ఉంటున్నారు అన్న విషయం కూడా ఐ డోంట్ థింక్ దే మైట్ హ్యావ్ గ్రాస్ప్డ్ ఇట్. జీసస్ వాస్ హ్యావింగ్ బ్యాక్ ఆఫ్ ద పిక్చర్ దట్ హీస్ గోయింగ్ టు స్టే అండ్ హీస్ గోయింగ్ టు, అంటే Jesus know what was going from beginning to the end and he is conscious about it, but disciples around him don't know about this. Yeah, ఇందులో కాంట్రడిక్షన్ లేదే, మనం కూడా అదే అంటున్నాంగా. నువ్వు మళ్ళీ బ్యాక్ అంటే ఇంప్లికేషన్, దేర్ ఇస్ నథింగ్ మోర్ టు డిగ్ అబౌట్ దిస్ అని అనిపిస్తుంది అన్న. ఓకే, దట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్,
But Yes, can Anna. yeah, let others also say this. Say what we can imply from this. Adi. Okay. You think that is the simply it is I want to glorify. Son of God is going to glorify. That is why this sickness has come. Annadaina. Yeah. It's in a way he's testifying to his disciples also, not just the people around him, but to his own disciples. Yeah, his own disciples also. Yeah, he's testifying. But here it is very clear that this disease is not for his death. Okay. It is only to glorify the Son of God. Glorify God through the Son of God. What does it really mean? అంటే ఇక్కడ అన్నాడు కదా 4th verse లో, when he heard this, Jesus said, this sickness will not end in death. Yeah. The end point is not ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అనేది నా ప్రశ్న కాదు ఇక్కడ. ఓకే సౌమ్య, డిసైపుల్స్ Yes, Anna. అది నా ప్రశ్న అది కాదు అసలు. ఈ సిక్నెస్ అతనికి ఎందుకు వచ్చింది, దేని కొరకు, వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్? It is for God's glory. That's it. It is for God's glory. Either death or life. ఒకవేళ కొన్నిసార్లు సిక్నెస్, నేనేమనుకుంటానంటే కొన్నిసార్లు సిక్నెస్ వల్ల కూడా the way we respond, God can glorify through your sickness. Even 9th chapter is also like that. Yeah, 9th chapter is also like that, to glorify God. Sometimes sickness heal అవ్వకపోవచ్చు కూడా, కానీ the way you experience God's goodness in your sickness, it is a testimony. అది నేను చెప్తుంటా. ఎక్కడ గురించి కాదు నేను మాట్లాడుతున్నా, నేను కాంప్రహెన్సివ్ వ్యూ తీసుకురావాలని మీకు. సమ్టైమ్స్ సిక్నెస్ హీల్ అవ్వచ్చు, హీల్ అవ్వకపోవచ్చు, బట్ ఇక్కడ సిక్నెస్ మాత్రం టు గ్లోరిఫై గాడ్. మేబీ నా సిక్నెస్ హీల్ అవ్వలేదు, బట్ ఐ స్టిల్ కెన్ గ్లోరిఫై మై గాడ్ బై ఎక్స్పీరియన్స్ హిస్ గ్రేస్ త్రూ అవుట్ మై సిక్నెస్. God is glorified. Yeah, let us come and stick to this story. ఈ స్టోరీలో జీసస్ క్రైస్ట్ clearly said that this sickness has not come to the death, rather to glorify Jesus Christ. What way he said this అన్నప్పుడు డిసైపుల్స్ ఇక్కడ ఏమన్నారు? ఇప్పటికే రాళ్ళతో కొట్టారు, అక్కడికి వెళ్తే మళ్ళీ సాగు కొడతారు నిన్ను, వెళ్ళొద్దు అన్నారు. అన్నారా లేదా సౌమ్య? అన్నారన్నా. ఏ వచనం? verse 8. చూసావా సౌమ్య? ఎస్ అన్నా. 8వ వచనంలో ఏమనుంది? ఎప్పుడే నీ రాళ్ళతో కొట్టారు కదా వాళ్ళు, మళ్ళీ వెళ్తానంటావేంటయ్యా, మళ్ళీ చంపేస్తారు నిన్ను అంటే అప్పుడు అన్నాడు. అంటే ఆ కాంటెక్స్ట్ లో ఇంకొక మాట అన్నాడు, నా టైం పగలున్నంత వరకు నా పని నేను చేసేయాలి. ఇదే మాట మళ్ళీ ఈ ప్రీవియస్ 10th చాప్టర్లో కూడా అన్నాడా, 9th లో అన్నాడా? మనం చూసాం, పగలున్నప్పుడే చేసేయాలి. రిపీటెడ్ గా మాట్లాడాడు ఈ మాటలు. 9th చాప్టర్లో కూడా ఇదే మాటలు చూసాం. పగలున్నప్పుడే నేను చేయాల్సిన పని చేసేయాలి. నేను నా ఇక్కడ లాస్ట్ సైన్ నేను పర్ఫామ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, యోధా ప్రాంతం. ఫైనల్ గా ప్రజలు ఇది చూసి డెఫినెట్ గా నన్ను చంపుతారు, ఎందుకంటే నేను దేవుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నానుగా. ఇక నేను లాజర్ని లేపి దైవత్వాన్ని మరి నేను క్లెయిమ్ చేసుకునే ఆ ఇండైరెక్ట్ క్లెయిమ్ ఉందే, అది చూసి ఇక ఆఖరికి దట్స్ ద క్లైమాక్స్, ఇక అప్పుడు నన్ను చంపుతారు. సో ఈ త్రూ ద క్రాస్
ఐఎమ్ గోయింగ్ టు గ్లోరిఫై హిమ్. ఆయన గ్లోరిఫికేషన్ అంతా కూడా శ్రమల మీదే, సిలువ దగ్గరే. దెర్ ఇస్ నో గ్లోరీ వితౌట్ సఫరింగ్. దెర్ ఇస్ నో గ్లోరీ వితౌట్ సఫరింగ్. ఎవరు గ్లోరిఫై అవుతారంట? దేవుడు మహింపరుస్తాడట. దేవుని యొక్క కుమారుడు మహింపరచబడతాడంట. దేవుని యొక్క కుమారుడు ఎలా మహింపరచబడతాడు అంటే సిలువ మీద మరణించటం ద్వారా. ఆ సిలువ మీద మరణించటానికి ఇక రంగం సిద్ధం అవుతుంది అనమాట. అప్పటికే రాళ్లతో కొట్టారు, తప్పించుకున్నాడు ఆయన. అది టైం కాదు. ఇక ఫైనల్గా వచ్చాడు. ఇంకైనా ఇక ఫైనల్ గా ఈ సూచక్రియ చేసిన తర్వాత దే రియలైజ్ దట్ ఓ దేవుడే ఆ కార్యం చేయగలడు కాబట్టి దేవుడని క్లెయిమ్ చేసుకుంటాడు. ఇతను ఉండకూడదు. ఇక సంభవ ప్లాట్ చేసి మొత్తానికి ఆయన చంపటానికి, సిలువేయటానికి సిద్ధమైపోయారు. ఇంకా ఆ తర్వాత ఇంక సిలువే. దిస్ ఈస్ హౌ గాడ్ గ్లోరిఫైడ్ himself through his son Jesus Christ by putting him on the cross for you and for me. ఆ సెన్స్ లోనేమో గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడాడు. ఇంకో సెన్స్ లోనేమో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి అర్థం కాదు. కానీ ఐ నో ఈయన ఏం చేయబోతున్నాడో తెలుసు. ఈయన ఏం చేయబోతున్నాడో తెలిసి కూడా ఏడ్చాడని ఉంది. మరి అక్కడ అదొక ఇంప్లికేషన్ ఆలోచించాలి మనం. ఇవన్నీ మీరు ఆలోచించండి కూల్గా. అంటే అక్కడికి వచ్చాడు, వాళ్ళ దగ్గరికి ఏడ్చాడని ఉంది. మరి ఇంక ఆయన లేపుతాడు ఆయనకి తెలుసు కదా, మళ్ళీ ఏడ్చాడని ఉంది. ఇది కాంట్రడిక్షన్ ఇక్కడ. ఇంక 2 గంటల్లో ఆ వ్యక్తిని నేను లేపుతానని తెలిసిన తర్వాత నేను ఏడాల్సిన ఇది ఉండదు కదా నాకు. He knows that he is going to raise Lazarus. Why he has wept before raising him? That is one more question. Soumya. That is because he has seen his sisters crying and weeping, going through that pain. Yeah. That he was empathetic towards them, like because he loved them, he also shared grief with them. So, yeah, correct. Yeah, so even if God is all knowing and he knows the end, it doesn't mean that he's going to put a blind eye towards our emotions and feelings and our suffering. Yeah. Correct. అక్కడ హ్యూమన్ పార్ట్ కనబడుతుంది మనకి, ఆయనది హ్యుమానిటీ కనబడుతుంది ఆయనకి. మిజరీ ఆఫ్ ద వరల్డ్, మిజరీ ఆఫ్ డెత్. ఎంత అంటే లవ్డ్ వన్ పోగొట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆ దుఃఖం ఎంత భయంకరమైందో. పాపమే కదా దీనికి అంతటికి కారణం. హీ వెప్ట్, హీ ఐడెంటిఫైడ్. నువ్వు అన్నట్టు హీ ఐడెంటిఫైడ్ విత్ అస్. మన దుఃఖంలో ఆయన ఐడెంటిఫై చేసుకోగలడు ఆయన. సో దీస్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అమ్మా. we cannot just leave those things. ఆయన మానవత్వం, ఆయన దైవత్వము, ఆయన మానవత్వం రెండు కనబడుతున్నాయి ఇక్కడ. ఆయన దైవత్వం ఎందులో కనబడుతుందంటే లాజరును లేపటం ద్వారా. ఆయన మానవత్వం ఎందులో కనబడుతుందంటే హ్యూమన్ మిజరీతో ఐడెంటిఫై చేసుకోవటం వల్ల యాజ్ అ మ్యాన్. ఆయన దేవుడు కాబట్టి, ముందుగా అన్ని తెలిసినవాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన ఆయన హ్యూమన్ పెయిన్ ని, హ్యూమన్ సఫరింగ్ ని ఇగ్నోర్ చేసే దేవుడు కాదు. హీ ఐడెంటిఫైస్ విత్ యూ ఈవెన్ దో హీ నోస్. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటున్నాను నేను. హీ ఐడెంటిఫైస్ విత్ మీ ఈవెన్ దో హీ నోస్ మై ఫ్యూచర్. ఈవెన్ దో హీ నోస్ మై ఫ్యూచర్, he's identifies with my present pain. Whether you agree it or not, this is the reality in this story. The God who knows the end, but still he identifies with me, my pain, my suffering. And only thing నాకు వచ్చే సూదింగ్ ఎక్కడంటే, నాకు వచ్చే కంఫర్ట్ ఎక్కడంటే, నా ఫ్యూచర్ ఆయన చేతిలో ఉంది కాబట్టి. ప్రజెంట్ పెయిన్
ఉన్నప్పటికీ కూడా ఐ టేక్ కంఫర్ట్, హోప్ ఇన్ మై గాడ్, ఇన్ మై గుడ్ గాడ్. అది లేకపోతే సఫరింగ్లో హోప్ లేదమ్మా. యాజ్ ఎ బిలీవర్. అర్థమవుతుందా సౌమ్య? ఎస్ అన్న. దెర్ ఇస్ నో హోప్ ఫర్ సఫరింగ్. ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళ సఫరింగ్కి దేవుని నమ్ముకున్న వాళ్ళ సఫరింగ్కి తేడా ఏం లేదమ్మా. నా కర్మ అనుకుంటాడు అతను, కానీ ఇలా అంటుకోవటానికి లేదు. నా దేవుడు నా పెయిన్ అర్థం చేసుకునే దేవుడు. బికాస్ he understood the pain of losing a loved one in this story. He knows my pain, knows my suffering. Not only the suffering of Lazarus, he knows the suffering of the family members who have lost their loved one. అదనమాట 2 dimensions ఇక్కడ. He knows my end, he knows my present. నాకు ఎండ్ తెలీదు, బట్ నా ప్రెజెంట్లో నన్ను ఐడెంటిఫై చేసుకునే దేవుడు ఆయన నాతో. కాబట్టి ఐ కెన్ రిలాక్స్. ఐ కెన్ పుట్ ఫోర్త్, చెప్పుకోవచ్చు నా దేవుడితో, దేవా ఇంత పెయిన్ ఉంది నాకు ఈ ఏరియాలో, ఈ ఇష్యూలో. మేబీ అది ఫిజికల్ పెయిన్ అవ్వచ్చు, మెంటల్ పెయిన్ అవ్వచ్చు, సైకలాజికల్ పెయిన్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఎ మ్యాన్. ఓకే, ఎక్కడికి వచ్చాం? ఓకే సందీప్, 10th verse. 10th verse. అంటే ఇక్కడ నేను చదువుతాను. అతడు రోగి అన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకనూ 2 దినములు నిలిచిన. ఇంకా 6వ వచనంకి ఒక్కసారి వెళ్ళాలి మనం. ఇక్కడ రోగి అయి ఉన్నాడని తెలిసి ఇంకా 2 రోజులు ఉన్నాడంట ఆయన. వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ బై దట్? ఐఎమ్ ఆస్కింగ్ సౌమ్య. అందులో ఏమీ లేదు అలా రాసింది అంటావా? ఆహా లేదన్న, లైక్ హీ విల్లింగ్లీ స్టేడ్ దేర్, అంటే హీ ఫినిష్. స్టేట్ దేర్. కానీ మనకేమనిపిస్తుంది ఆడియన్స్ గా, అరే వాళ్ళు చచ్చిపోతున్నాడు అని కబురు పెడితే ఇక్కడ ఇంకో 2 రోజులు స్టే చేశాడు ఏంటి, మనకున్న టెన్షన్ మనకు ఉంటది కదా. ఈ కబురు తెచ్చిన వాళ్ళకి ఉండదా? Yes, Anna. And there might be work, handful of work in those 2 days for Jesus. He wouldn't have remained idle there. అది కాదు ఇక్కడ మాట్లాడేది. తను ప్రేమించిన లాజరు, సో ఆయన ఎప్పుడు పని చేస్తామని ఉంటాడులే, అది 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 దాని గురించి ఏం కాదు. అక్కడ పని ఉంది కాబట్టి ఆయన 2 రోజులు ఉన్నాడు అని ఉందా ఇక్కడ? అంటే ఖాళీగా అయితే, అంటే రూడ్ గా తీసుకునే సెన్సెస్ లేనిది మనం చేయకూడదు. అక్కడ ఏముంది, ఇన్ రెస్పాన్స్ టు ద ఇన్ఫర్మేషన్ ఈ స్టేడ్ 2 more days అని ఉంది పర్టికులర్ గా. అదే ఇంటెన్షనల్ గా రాయబడింది అది. యూ కాంట్ సే దట్. then it is willingly he chose to stay. ఆయనకి వేరే పని ఉంది కాబట్టి ఆయన 2 రోజులు ఉన్నాడు అని రాస్తుందా నీ ప్రకారంగా? లేదన్న, ఐ కాంట్ సే దట్. ఎందుకు మరి ఎందుకు అలాగ అనుకోవాలి మనం? నో, లేనిది మనం అనుకోవద్దు. కానీ రెస్పాన్స్ ఎలాగుందో చూసినప్పుడు, ఇలాగా రోగి అయి ఉన్నాడని తెలిసినప్పటికీ 2 రోజులు ఆయన అక్కడ ఉన్నాడు అని ఉంది. దానికి దీనికి లింక్ చేయాలి నువ్వు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంకొక ప్రిన్సిపల్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సైన్ లో టైం గురించి ఏమైనా ఉందా? అది నా సమయం ఇంకా రాలేదని చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఈ సైన్ లో కూడా ఇమ్మీడియట్ గా ఆయన యాక్షన్ కి జంప్ అవ్వలేదు. He took 2 more days. Maybe ఆ ఫస్ట్ సైన్ లో మాటల్ని ఇక్కడనే కూడా మనం రెండింటిని కలిపి ఆలోచించవచ్చు. నా సమయం ఇంకా రాలేదన్నాడు అక్కడ. ఎక్కడేంటంటే
ఇన్ఫర్మేషన్ వచ్చింది, రోగి అయి ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇక్కడ అంతా రాయలేదు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. యేసు ప్రభువా నువ్వు ప్రేమించిన లాజరుకి చచ్చిపోతాడు, ఇంకా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో చెప్పుంటారు అవన్నీ జాన్ మొత్తం రాయలేదు. సింపుల్గా అన్ని రాస్తే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంత చెప్పిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంటంటే, ఆయన ఇంకా 2 రోజులు అక్కడ హీ స్టేడ్ 2 more days అని ఉంది. మేబీ ఇట్స్ మే నాట్ బి టైం విషయం. వెళ్ళాడు ఆయన, కానీ ఆయన టైమ్లీగా వెళ్ళలేదు. మనకు అనిపిస్తుంది రాంగ్ టైం అని. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం అమ్మా. హియర్ డిలే అయింది, కానీ డినయల్ అవ్వలేదు. అక్కడ కూడా ఎక్కడ ఫస్ట్ మిరకల్ డిలే అయింది, కానీ డినయల్ లేదు. అక్కడ మదర్తో నేను చేయను అన్నాడా, లేకపోతే నా సమయం కాదు అన్నాడా? నా పాయింట్ అది. నా సమయం కాదని. ఈజ్ ఇట్ ఎ డినయల్ ఆర్ ఎ డిలే? డిలే. It's a delay, not a denial. Sometimes God's delays are not denials. అన్నమాట. ఆయన కార్యం చేశాడు ఇక్కడ కూడా. బట్ ఈ పర్పస్ఫుల్ హీ డిలేడ్. బట్ ఇట్స్ నాట్ ఎ డినయల్. మనకు అనిపిస్తుంది అనమాట, మన ఆతృత కదా, ఇప్పుడే చేయదేవా, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే అయిపోవాలి నా పెళ్ళి, లేకపోతే ఇప్పుడే అయిపోవాలి నాకు పిల్లలు. సో సమ్ టైమ్స్ హీ డిలేస్, బట్ ఇట్ మే నాట్ మీన్ ఆల్వేస్ ఎ డినయల్. పర్పస్ఫుల్లీ హీ డిలేస్. ఐ డోంట్ నో వై హీ డిలేడ్. అంకుల్ ఒక డౌట్ అంకుల్, 2 days వెయిట్ చేసి అప్పటికి స్టార్ట్ అయ్యారు కదా అంకుల్ క్రైస్ట్. అంటే లాజర్ చనిపోయి అప్పటికే 4 days అయింది అంటారు కదా. అవును. అంటే ఎంత గ్యాప్ అయి ఉంటది అంకుల్ ఓవరాల్ గా? అంటే మరి ఇక్కడ 4 days అని రాసింది, మరి ట్రావెల్ అది తీసుకోవాలి కదమ్మా, ట్రావెల్ టైం. అంటే అరౌండ్ 5-6 days అయి ఉంటది అంకుల్. ఏమో మరి నాకు ఆ డిస్టెన్స్, ఆ కిలోమీటర్స్ అవన్నీ మీరు మెజర్ చేయాలి. అంటే డిస్టెన్స్ చూస్తే అరౌండ్ 20 miles అని ఉంది అంకుల్. 20 miles అంటే ఈజీగా 2 days, 4 days. ఇది 4 days అంటే డీకే బాడీ మీ ప్రకారంగా. టోటల్ డీకే. సైంటిఫిక్ గా మళ్ళీ ఏమాత్రం కూడా ఇంకా రీజునేట్ అయ్యే పరిస్థితి కాదు. టోటల్ డీకే ఆఫ్ ద బాడీ, ఇంకా పుట్రిఫై, సెల్యులర్ డెత్. ఓకే, అది తర్వాత వద్దాం దాని గురించి. ఇక్కడ ఎవరో చెప్తున్నారు ఇక్కడ మనది రిజరక్షన్ కాదు, ఇది రిజరక్షన్ అయితే మళ్ళీ లాజరు చచ్చిపోయాడు కదా. మళ్ళీ లాజరు చచ్చిపోయాడు, మళ్ళీ దేవుడు లేపుతాడు అతన్ని రిజరక్షన్ లో. విశ్వాసంలో చచ్చిపోయాడు కాబట్టి. అదనమాట. కొంతమంది అంటారు అనమాట, లాజరు రిజరెక్ట్ అయ్యాడు కదా, మరి అది రిజరక్షన్ కాదు. అది లాజర్ రిజరెక్ట్ అయితే మళ్ళీ చచ్చిపోయాడు కదా, మరి రిజరక్షన్ ఎలాగవుద్ది? ఈ గాడ్ గేవ్ హిమ్ హిజ్ లైఫ్ బ్యాక్. అదనమాట. నాట్ రిజరక్షన్ ఓన్లీ యేసు ప్రభుకే అప్లై అవుద్ది. ఎందుకంటే ఈజ్ రిజరెక్టెడ్, హీఈస్ అలైవ్, ఈజ్ నాట్ డెడ్ అగైన్. అంటే రిజరక్షన్ అంటే ఐ మీన్ మనం కూడా ఆ మాదిరి అంతే, మనం ఈ కెన్ మనం అంటే పుట్రిఫై కాదు, కొన్ని 100,000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేవుడు పిలిస్తే అవన్నీ మళ్ళా గ్లోరిఫైడ్ బాడీ, ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ అయిపోద్ది. అది మార్చుకొని ఇప్పుడు అది ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతావు నువ్వు మళ్ళీ. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈస్ దట్ all his denials are not all his delays are not denials. Sometimes God delays. Be patient.
బి పేషెంట్. ఇక్కడ 2 రకాలుగా రియాక్ట్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. ఒక రకం ఏంటంటే, బాబా అక్కడికి మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ చంపుతారు నిన్ను, వెళ్ళొద్దని ఒక పక్క. ఇంకొక ప్రక్క ఏమో ఏంటి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? అక్క చెల్లెల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, ఇది చావటానికి రాలేదు అని కూల్గా చెప్పాడు. రెండోది ఇంకేమన్నాడు, ఇంకొక 2 రోజులు అక్కడే ఉన్నాడు. వాళ్ళకి ఇంకా టెన్షన్గా ఉంటుంది కదా. సో సో ఇక్కడ ఈ 11 వచనాల్లో కూడా మనం నేర్చుకున్న సంగతులు ఏంటేంటి అనేది గనక చూసినట్లయితే ఈరోజు కంక్లూడ్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి ఇప్పుడు 7:15 అవ్వస్తుంది. కాబట్టి మే రిక్వెస్ట్ సౌమ్య టు కంక్లూడ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఇన్ 11 verses ఇన్ 11th chapter. We have learned that Jesus loved the individual, though he loved that whole family, he loved everyone individually and personally. And God knows us personal level, like ఆయనకి మనం ఎందులో వీక్, మనం ఎందులో పడిపోతాము, మనం ఎందులో ఫ్రెజైల్, ఎందులో స్ట్రాంగ్ అన్ని తెలిసి కూడా he loves us equally and unconditionally. And there is a purpose for the suffering of a believer in God, and God, even if it is అంటే హీలింగ్ రాకపోవచ్చు, సిక్నెస్ ఈజ్ ఆల్సో నాట్ బికాస్ ఆఫ్ సిన్ ఆర్ సంథింగ్. క్రిస్టియన్ బిలీవర్స్ కి సఫరింగ్, సిక్నెస్ ఇవన్నీ కూడా రావచ్చు. అది హీల్ అయినంత మాత్రానే దేవునికి మహిమ కాదు. హౌ వి రెస్పాండ్ టు ద సఫరింగ్ ఆల్సో is important. It will glorify God, and not every denial. I forgot that sentence. Delay. Not every delay is denial. There is a purpose for everything, and God waited for his time to take in action. And when Jesus wept, it meant that though he knows the end and all the journey of what we are going to take in the future, he will empathize with us. He will understand. Because he came in a human form, he understands our emotions and our frailty of our nature very well, because he himself lived on the earth. Excellent, Soumya. Did a good job. Yeah. Good job. Yeah. ఎవరైనా ఒకవేళ ఇంకా ఏమైనా సౌమ్య చెప్పిన దానికి ఎవరైనా యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేయొచ్చు. ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ వన్ సాంగ్ నౌ. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇన్ హిస్ టైమ్ హీ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. సో మేబీ ఫర్ us it may appear that it is delaying my case, but see, he may not say that it is denial. No, all delays may not be denials. God, he works out things in his own time. Whatever he works, that is beautiful, because he is a good God. He is a good God. మన ప్రెజెంట్లో మనకు అర్థం కాదు ఫ్యూచర్, బట్ హీ నోస్ మై ఫ్యూచర్. ఏం చేయబోతున్నాడో, ఎలా మహింపరచబోతున్నాడో ఆయనకి తెలుసు. నా సఫరింగ్ ద్వారా, నా పరిస్థితుల ద్వారా. హీ నోస్ ద ఫ్యూచర్, బట్ వీ నో ఓన్లీ ప్రజెంట్. బట్ ద గాడ్ హూ నోస్ మై ఫ్యూచర్, ఐ కెన్ సబ్మిట్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఐ నో హూ హోల్డ్స్ మై ఫ్యూచర్. ఇది ఇంకో పాట. Because he lives, I can see tomorrow. I can live tomorrow. I can live tomorrow. All these songs gives a hope for tomorrow, because he knows, and we know also little that he knows. కదా, ఆయనకి తెలుసు అని మనకి తెలుసు. ఆయనకి ఏం తెలుసు అని తెలియదు, కానీ మన డీటెయిల్స్, మన ఎండ్ తెలుసు ఆయనకి. మన ప్రజెంట్ సఫరింగ్ కూడా తెలుసు ఆయనకి. కాబట్టి we can rely on him. We can
we can put our hope on him. So may God help us to relax and to rely on him, to ఆయన మీద ఆనుకోవటానికి అవకాశం మనకి. ప్రజెంట్ ఎంత కష్టంగా ఉన్నా కానీ నా భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఐ కెన్ పుట్ మై లైఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. సో భద్రంగా చూడగలిగే దేవుని చేతుల్లో జీవితాన్ని పెట్టుకుందాం. మే గాడ్ బ్లెస్. ఓవర్ టు